హాయ్ ఫ్రెండ్స్, చూసారా బట్టలు అయితే ఇవి 2 డేస్వి. ఇంకా మా వాషింగ్ మిషన్ అయితే 2 డేస్ నుంచి అయితే వర్క్ చేయట్లేదు. ఇంకా కంపెనీ వాళ్ళకైతే కంప్లైంట్ ఇచ్చాము. కానీ సాటర్డే కాబట్టి సండే హాలిడే కాబట్టి ఇంకా ఆ రోజు అయితే రాలేదు. అందుకే ఇంకా ఇదేంటంటే ఇన్లెట్ ప్రాబ్లం వచ్చిందనమాట. వాటర్ ఇన్లెట్ ప్రాబ్లము. ఇంకా అది కొంచెం ఎలా చేయాలి ఏంటని కొంచెం సెర్చ్ చేసి మా తమ్ముడైతే ఇంక దీనికి సంబంధించింది అయితే తీసుకొచ్చి వేసాడనమాట. అలా చిన్న చిన్నవి ఇంకా బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ చేయకోకుండా మనకి ఇలాంటివి అయితే ఇలా వీడియోస్ చూసి అయితే చేసుకోవడానికైతే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇంట్లో కొంచెం పెద్ద పెద్దవి అంటే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ ఇలాంటివి మనకి కొంచెం ప్రాబ్లం వచ్చినా మనీ అనేది చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం రాగానే చాలా అంటే చాలా భయమేస్తుంది. ఇంకా అందుకే మాది వాషింగ్ మిషన్ కూడా వాటర్ అయితే రాలేదన్నమాట. ఒకేసారి సౌండ్ అనేది వచ్చింది. మళ్ళీ ఇది పెద్ద వస్తువు కదా, ఏమైందా ఏంటని చెప్పేసి ఇంకా భయం వేసింది. ఇంక తర్వాత ప్రాబ్లం ఏంటా అని చూస్తే ఇంకా ఇన్లెట్ ప్రాబ్లం అని తెలిసిందనమాట. ఇంకా దీనికి సంబంధించింది తీసుకొచ్చి వేస్తే ఇంకా వాటర్ అనేది చాలా బాగా వస్తుంది ఫోర్స్గా అయితే. చూసారు కదా, చాలా పెద్ద ప్రాబ్లమ్ని చాలా ఈజీగా అయితే మా తమ్ముడు సాల్వ్ చేశాడు. అలా ఈ ఫ్రిడ్జే కాదు, ఇంకా కరెంటుకి ఏదైనా సరే దానికి ఇంకా కొంచెం మనం చేయగలిగింది అనేది అయితే ఇంకా చేసుకోవచ్చు అనమాట. బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా మన వర్క్ కాకుండా మేము సాటర్డేనే చేసేవాళ్ళం. కాకపోతే ఏంటా అనేది అయితే మనకి ఇంకంత ఐడియా లేదు కాబట్టి వాళ్ళు రావడానికి మనకి లేట్ అయింది. కంప్లైంట్ ఇచ్చి రావడానికి లేట్ అయింది కాబట్టి మళ్ళీ సమ్మర్లో బయట ఉతకడానికి చాలా మామూలుగా పైకి వెళ్ళి ఆరేయడానికే మనకి ఎండ అంటే అసలు బాగా ఎండలు వస్తున్నాయి. ఇంకా మనం బయట ఉతికి వేయాలంటే చాలా కష్టం. ఫస్ట్ నుంచి ఉతకడం వేరు, ఇంకా వాషింగ్ మిషన్కి బాగా అలవాటు అయ్యాం కాబట్టి దానికి అలవాటు అయ్యాక మధ్యలో ఇలాంటి బ్రేకులు వస్తే ఇంకా చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి ఇంకా 2 డేస్ చూసి ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఏంటి ప్రాబ్లం అని చూసి సెర్చ్ చేసి ఇది మనం చేయగలుగుతామని చెప్పేసి మనకి దగ్గరలో ఉన్న షాప్లో అయితే దీనికి సంబంధించింది కావాలనుకుంటే ఇంకా తీసుకొచ్చి వేసామన్నమాట. ఇంకా అయిపోయింది. చూసారా, మాకు ఇంకా ఎన్ని బట్టలు ఉంటాయి అన్నమాట. కొంచెం అనుకోండి మనమైతే ఉతికేయచ్చు, చాలా బట్టలు ఉంటాయి కాబట్టి ఇంకా మార్నింగ్ ఈవినింగ్ 2 పూటల బట్టలు ఒక 10 నెంబర్స్ ఉతకాలంటే చూడండి, ఆలోచించండి ఎంత కష్టమో. ఈ బట్టలు ఉతకడం ఈజీయే కానీ చూడండి మా హనీబాబు చెప్తాడంట. మా హనీబాబు కూడా పాపం పైకి ఎండల్లో వచ్చి మాకైతే హెల్ప్ చేశాడు. చూడండి ఎన్ని బట్టలు అసలు. అవి కొంచెం మోయడానికి కూడా మనకి కష్టం అనమాట. ఇంకా ఉతకడం అంటే ఇంకా చెప్పనవసరం లేదు. అందుకే మాకు 2 డేస్కే చాలా కష్టం అనిపించి ఇంకా మా తమ్ముడే అయితే ట్రై చేశాడనమాట. కాకపోతే ఇంకా అది సక్సెస్ అయిపోయింది. వాషింగ్ మిషన్ అయితే ఇప్పుడు బాగా వర్క్ చేస్తుంది. మీకు ఏమన్నా ఎట్లాంటిది ఇన్లెట్ ప్రాబ్లం ఏమైనా ఎప్పుడన్నా వచ్చిందనుకోండి, వీడియో అనేది మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. చాలా ఈజీగా మీరే ఇంట్లో ఇట్లా వేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మీరే వేసుకోవచ్చు, దానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళకుండా. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇది యూజ్ అనుకుంటే ఇంకా వేరే వాళ్ళకి ఎవరికన్నా షేర్ చేయండి. మనకు ఇప్పుడు సమ్మర్ కదా, బాగా పాడవుతూ ఉంటాయి వస్తువులు, ఇవి వాషింగ్ మిషన్లు అనేవి ఎవరికన్నా యూజ్ అవుతాయి కాబట్టి షేర్ చేస్తే కొంచెం వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.